హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇదొచ్చేసరికి 2 వీక్స్ బ్యాక్ అండి. వీకెండ్ మాట సాటర్‌డే. సో, బయట నుంచి తెప్పించేసుకున్నాము. యాక్చువల్‌గా నీరసంగా ఉందన్నమాట. నాకు బాలేదు. పిల్లలైతే "అమ్మ నాకు మోమోస్ చేసి పెట్టవా?" అని చెప్పని అడిగారన్నమాట. "అమ్మో! నాకు ఓపిక లేదమ్మా నేను చేయలేనని" చెప్పానన్నమాట. అది కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే అనిపిస్తదండి. సో, ఇంకా ఓపిక లేక నేను చేయలేనని అనగానే డిసప్పాయింట్ అయ్యారన్నమాట. సో, నేను ఎలాగో ఇక్కడ నాన్స్ తెప్పిస్తాను అనని చెప్పానన్నమాట మా హస్బెండ్‌కి. సాటర్డే టిఫిన్ కాబట్టి. సో, అలాగే ఆన్‌లైన్‌లో చూసాను. ఇలాగ మోమోస్ ఉన్నాయన్నమాట. సో, మోమోస్ కూడా పెట్టానన్నమాట. సో, ఇదొచ్చేసరికి రాంగ్ హింగ్ సుషి బార్ చైనీస్ రెస్టారెంట్ మాట. మిడ్‌వే న్యూస్‌లో ఉంటది. ఎలా ఉంటదేమో అని అనుకున్నాం. ఫస్ట్ టైం మాట నేను ఇక్కడ ఆర్డర్ చేయడము. అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. నేను వెజ్ మామూలు శాంపుల్‌కైతే నేను ఒక వెజ్ మోమోస్ ఇచ్చానన్నమాట. సో, గ్రీన్ కలర్‌లో ఉన్నాయి కదా! అవి వెజ్. ఇవి వీళ్ళకి వచ్చేసి పిల్లలకి చికెన్ మోమోస్ ఇచ్చాను. సో, బానే ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్‌లోనే ఉన్నాయి. టేస్ట్ అది బాగున్నాయన్నమాట. సాస్ కూడా బానే ఉంది. సో, పిల్లలైతే తిని టేస్ట్ అయితే బాగున్నాయి అని చెప్పారు. వాళ్ళైతే హ్యాపీ అయ్యారన్నమాట. మొత్తానికైతే మోమోస్ అయితే వాళ్ళకొచ్చేసినాయి కదా! సో, టేస్ట్ కూడా బాగున్నాయి అన్నారు. ఎప్పుడన్నా ఇలాగ వీళ్ళ క్రేవింగ్స్ అలా ఉన్నప్పుడు మనకు ఓపిక లేనప్పుడు తెచ్చుకోవచ్చు అని అనిపించింది. మన ఇండియాలో అయితే ఇంకొక రెడ్ సాస్ కూడా ఇస్తారనుకుంటా కదా! సో, ఇదైతే సోయా సాస్‌లో చిల్లీ వేసి 2 రకాలు ఇచ్చారన్నమాట సోయా సాస్‌లో. ఇదొచ్చి వెజ్. సో, నేను టేస్ట్ చూసినమాట. ఇది స్పినిచ్ మోమోస్ అని ఏదో పెట్టారన్నమాట. నేమ్ ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు గానీ, సో, వెజ్ మోమోస్ మాట ఇది. సో, నేనైతే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే బాగా అనిపించిందండి. కొంచెం స్వీటిష్ ఏదో తగులుతూ లోపల అయితే బాగుందన్నమాట. టేస్ట్ అయితే బాగుంది చక్కగా. కాకపోతే వెజ్ అనగానే చిన్నవి 3 ఇచ్చాడన్నమాట. బుడ్డోడికేమో దోస ఒకటి ఆర్డర్ చేశాను. ఈసారి నాన్స్‌లో నార్మల్‌గా మనం ఎక్కువ పన్నీర్ బటర్ మసాలా ట్రై చేసాము. కాజు పన్నీర్ ట్రై చేసాము. కాజు మసాలా ట్రై చేసాం. ఈసారి వెరైటీగా నేనైతే మష్రూమ్ కర్రీ అయితే ఇచ్చానండి. మష్రూమ్ కూడా చాలా చాలా బాగుంది టేస్ట్. సో, గ్రేవీ కూడా బాగుందన్నమాట. సో, దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్ అంటే తాజ్‌మహల్, అక్షయ పాత్ర 2 ఒకటే యాక్చువల్‌గా. అక్షయ పాత్రలో ఇచ్చామన్నమాట. నాకైతే ఈ కర్రీ కూడా ట్రై చేయొచ్చు అనిపించింది. ఎవరికైనా మోమోస్ తినాలనిపిస్తే ఇక్కడ మిట్రాన్‌లో అయితే రాంగ్ హింగ్ అయితే మీరు ట్రై చేయొచ్చండి. సో, మీకేమన్నా రెస్టారెంట్లు ఇక్కడ దగ్గరలో మిట్రాన్‌లో ఏమన్నా తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎవరికైనా మోమోస్ ఇంట్లోనే చక్కగా చేసుకోవాలంటే నేను చేసిన ఫుల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. వెళ్ళి చూసేయండి.